క్రిస్మస్ పండుగ ఇది క్రైస్తవులకు అతిపెద్ద పండుగ. ఈ దినమున ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ యేసు ప్రభువు వారు ఈ లోకంలో పుట్టిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఘనంగా జరుపుకుంటారు. లైటింగ్స్, స్టార్స్ ఇంకా ఇతర డెకరేషన్స్తో గృహాలను, వీధులను వెలుగులతో నింపుతారు. నూతన వస్త్రము ధరించుకొని పండగ రోజు అర్ధరాత్రి నుండే దేవుని మందిరంలో ప్రార్థనలకు కూడుకుంటారు. ఇది అంతా ఎంతో ఆనందంగా జరుపుకుంటూ అందరూ సంతోషంగా ఈ వేడుకలో పాల్గొంటారు. ఎందుకింత ఆనందం అని పరిశుద్ధ గ్రంథంలోని లేఖనములు గమనించినట్లయితే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రభువైన దేవుడు మనలను పాపం నుండి విమోచించి తన మహాకృపను బట్టి మనలను నరకం నుండి రక్షించుటకు ఈ లోకానికి మనుష్య కుమారునిగా వచ్చెను. మనందరికీ రక్షణ భాగ్యం అనుగ్రహించెను. మన ఆనందానికి, సంతోషానికి కారణం ఇదే. ఈ ఆనందం ఒక్క డిసెంబర్ నెలలోనే ఉంటుందా అని అనుకుంటే ఎంత మాత్రము కాదు. దేవుడు మనకిచ్చిన ఈ రక్షణ ఆనందము మనతో ఎల్లప్పుడూ నిలిచి ఉంది. అయితే ఏదో ఒక ఆచారంలా ఈ పండుగను జరుపుకొనక ఆయన రక్షణను మన హృదయములలో అంగీకరించి జరుపుకునేడలా మనం ఎల్లప్పుడూ ఈ ఆనందమును కలిగి ఉండగలము. మరి ఈ రక్షణ మనం ఏ విధంగా పొందగలము అని చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలోని అనేక మంది రక్షణ పొందిన అనుభవాలు మనం గమనించగలము. వీటిలో ఇద్దరు వ్యక్తులు ఏ విధంగా ఈ రక్షణ పొందారో మనం గమనిద్దాం. వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను. పౌలు, శీలలు తమను బంధించి ఉంచిన చెరసాలలో కూడా దేవుని ప్రార్థించుచు స్తుతించుచుండగా చెరసాలలో జరిగిన అద్భుతమును గమనించిన ఆ చెరసాల నాయకుడు వారితో, అయ్యలారా, రక్షణ పొందాలని అనగా నేను ఏమి చేయాలి అని అడుగుచున్నాడు. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. పై వాక్య భాగం యేసు ప్రభువు వారి యందు విశ్వాసం ఉంచినట్లా రక్షణ పొందగలరని తెలుపుతుంది. ఈ విశ్వాసం వినుట వలన కలుగుతుంది. ఆ వినే మాటలు దేవుని మాటలై ఉండవలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కనుకనే పౌలు, శీలలు దేవుని వాక్యమును వారికి బోధించిరి. దేవుని వాక్యము మనలను ఆయన యందు విశ్వాసములో బలపరుచుచున్నది, సన్మార్గంలో నిలుపుచున్నది. ఇది చెరసాల నాయకునిలో వచ్చిన మార్పు నుండి గమనించవచ్చు. ఏ విధంగా అనగా, దేవుని వాక్యమును ఆలకించిన ఆ చెరసాల నాయకుడు తన హృదయాన్ని మార్చుకున్నాడు. పౌలు, శీలల కాళ్లకు కొయ్య దొంగలను గట్టిగా బిగించి చీకటి గుహలో త్రోసి బంధించిన అతను దేవుని మాటలు విన్న తరువాత మారు మనసు పొందాడు. వారిని ఆ చెరసాల నుండి బయటకు తీసుకొచ్చి వారి గాయములను తుడిచి వారికి తన ఇంటిలో భోజనం ఏర్పాటు చేశాడు. అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఈ విధంగా చెరసాల నాయకుడు మారు మనసు పొంది నిజమైన దేవుని విశ్వసించి రక్షణ పొందాడు. మరి యొక్క సందర్భంను గమనించినట్లయితే, లూకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అనే ఒక పన్నులు వసూలు చేసే వ్యక్తి ఏ విధంగా రక్షణ పొందాడో మనం తెలుసుకోగలం. యేసు ప్రభువు వారు యెరికో నగరంలో ప్రవేశించి ఒక దారిలో వస్తున్నాడని గమనించిన జక్కయ్య ప్రభువు వారిని చూడాలని అనుకుంటాడు. రూపంలో పొట్టిగా ఉన్న జక్కయ్య యేసు ప్రభువు వారి చుట్టూ జనం ఉన్నందున ఆయన్ని చూడటానికి అక్కడ ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ప్రభువారు ఆ మార్గంలో వస్తూ చెట్టు ఎక్కి కూర్చున్న జక్కయ్యతో, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన్ను చేర్చుకొనెను. జక్కయ్య ఈ సందర్భాన్ని అనుకుని ఉండడు. ఎందుకనగా జక్కయ్యకు తెలుసు తాను ప్రజల వద్ద అన్యాయంగా పన్నులు వసూలు చేసేవాడినని
తన జీవితంలో అన్యాయం ఉందని అతనికి తెలుసు. అంతేకాక యేసు ప్రభువారు జక్కయ్య ఇంటికి వెళ్ళుచున్నప్పుడు చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు ఇతడు ఒక పాపి ఇంటికి వెళ్ళుచున్నాడని సణుగుకొనిరి అని వాక్య భాగం తెలియపరుస్తుంది. అటువంటి జీవితాన్ని కలిగిన జక్కయ్య యేసు ప్రభువారు పిలువగా త్వరగా వచ్చి ప్రజలు తన గురించి ఏమనుకున్నప్పటికీ సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక పాపి అయిన తనతో ఉండటకు ఇష్టపడ్డాడు అని తెలుసుకున్న జక్కయ్య తన పాప జీవితాన్ని మార్చుకున్నాడు. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గింతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. ఈ మాటలు అతనిలో మార్పును తెలియచేస్తున్నాయి. అప్పుడు ప్రభువువారు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది అని పలికారు. ఈ విధంగా జక్కయ్య తన జీవితాన్ని మార్చుకొని ప్రభువును అంగీకరించాడు, రక్షణ భాగ్యం పొందాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ఆ వాక్యమే శరీరధారి అయి దేవుని కుమారునిగా మన మధ్య జన్మించిన యేసుక్రీస్తు వారు. ఆయనను హృదయపూర్వకంగా అంగీకరించి అనేక మంది తమ జీవితాన్ని బాగు చేసుకునిచున్నారు. పాపం అనే గుంటల్లో నుండి మనలను విడిపించుటకు దేవుడైన ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తము మనకు రావాల్సిన శిక్ష నుండి విడిపించెను, మనలను నరకం నుండి రక్షించెను. ఇంత గొప్ప రక్షణను దేవుడు తన మహాకృపచేత అందరికీ కలుగు చేశాను. దేవుడు ప్రతి ఒక్కరూ ఈ రక్షణ భాగ్యం పొందాలని కోరుచున్నారు. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించెను కానీ ఉగ్రత బాలకుటకు నియమింపలేదు. కనుక ఆయన మనకు అనుగ్రహించిన ఈ రక్షణను నిర్లక్ష్యం చేయక చెరసాల నాయకుడు జక్కయ్యల వలె మారు మనసు పొంది దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన చూపించిన మార్గం అనుసరించి నడిచిన ఎడల ఈ రక్షణ మనం కూడా పొందగలము. ప్రభువైన దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.